హలో అందరికీ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఇవాళ మీ ఇంట్లో పూజ చేసుకున్నారా? మేమైతే పూజ చేసుకున్నాము. నాకైతే చాలా కొత్తగా అనిపించింది ఈ పూజ. నేనైతే ఫస్ట్ టైం చూడడం చాలా బాగుంది. పిడకలు ఉంటాయి కదా, వాటితో పొయ్యిలాగా వెలిగించుకుని దానిపైన ఇత్తడి చెంబులో ప్రసాదం చేసుకోవాలంట. మా అమ్మ అయితే పరమాన్నం చేశారు. నేనైతే అసలు ఫస్ట్ ఉడకదా అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది ప్రసాదం అయితే. అండ్ దాంట్లో గరిటె పట్టకుండా చెరుకు ఉంటుంది కదా, చెరుకుతో కలుపుకోవాలంట. అండ్ తర్వాత చిక్కుడుకాయలు ఉంటాయి కదా, దాంతో రథంలాగా తయారు చేసుకోవాలంట. మేమైతే ఏదో బుల్లి రథం కింద చేసాము, బాగానే వచ్చింది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా చిన్ని ఫోటో, ఆయనే సూర్య భగవానుడు అనమాట. ప్రతిరోజు మన జీవితానికి వెలుగునిచ్చే సూర్య భగవానుడికి ఈరోజు మనం భక్తితో పూజ చేసుకున్నాము. సూర్యదేవుడు అంటే శక్తి, ఆరోగ్యం, ధైర్యం మరియు పాజిటివ్ ఎనర్జీ కదా. ఈ పూజ ద్వారా మనందరికీ ఆరోగ్యం, సంతోషం మరియు సమృద్ధి ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగే లేచి అమ్మ జిల్లేడాకులు అండ్ రేగిపళ్ళుతో హెడ్ బాత్ చేశారంట. ఇలాంటివన్నీ చూసినప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తాయి, పూర్వం నుంచి వస్తున్న పద్ధతులు. అండ్ ఇంకా దేవుడి దగ్గర మెయిన్గా చెరుకు, రేగిపళ్ళు, జిల్లేడాకులు ఇవన్నీ పెట్టి పూజ చేయాలంట. అండ్ ఇక్కడ నేనైతే దేవుడికి దండం పెట్టుకుంటున్నా. అండ్ మనకి రోజు స్టార్ట్ అయ్యేదే సూర్యుడితోని, ఆయన ఇచ్చే వెలుగుతోనే మొదలవుతుంది. ఈ పూజ వల్ల మనకైతే చాలా పాజిటివ్ వైబ్స్ అండ్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అవి ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇక్కడైతే మా పొట్టిదైతే దేవుడికి దండం పెట్టుకుంటుంది. అండ్ ఈరోజైతే ఇది మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.